వెల్కమ్ టు సింపుల్ రెసిపీస్ బై సువర్ణ. ఈరోజు మళ్ళీ ఒక కార్న్ రెసిపీ తీసుకొచ్చాను. ఇలా చేశాను, మొన్న ట్రై చేస్తారా మీరు? రెసిపీ పిల్లలకు చాలా ఇష్టమవుతుంది. చీజీ కార్న్. ఈ రెసిపీ పేరు చీజీ కార్న్. చాలా టేస్టీగా ఉంటుంది. దానికోసం ఒక కార్న్ తీసుకున్నాను. కార్న్ తీసేయాలి, ఇట్లా కర్నల్ తీసుకోవాలి. నైఫ్తో తీసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది. మీరు కూడా అలా తీసుకోండి. ఇప్పుడు ఇది తీస్తాను. గ్యాజెట్స్ కూడా వస్తున్నాయి, గ్యాజెట్స్ కూడా కొనాలి. అంటే నా గ్యాజెట్తో తీస్తుంటే చాలా ఈజీగా వస్తుంది, అది కూడా కొనాలి ఒకసారి. ఇదిగోండి, ఇలా తీసుకోవాలి కార్న్ మొత్తం. ఇప్పుడు ఈ కార్న్ మనం బాయిల్ చేసుకోవాలి. కొంచెం వాటర్ ఎక్కువ వేసుకుని బాయిల్ చేసుకోవాలి. 10 to 15 minutes బాయిల్ అవ్వాలి. కార్న్ మళ్ళీ మంచిగా బాయిల్ చేసుకోవాలి, మెత్తగా అయ్యే వరకు. దీనిలోనే కొంచెం సాల్ట్ వేసుకున్నాను. ఇలా సాల్ట్ వేసుకుని 10 to 15 minutes మంచిగా బాయిల్ అయ్యే వరకు బాయిల్ చేసుకోవాలి. తర్వాత స్ట్రెయిన్ చేసుకోవాలి. ఒక ప్యాన్ తీసుకున్నాను. ప్యాన్ హీట్ అయ్యాక దానిలో కొంచెం బటర్ వేసుకున్నాను. ఇది బటర్తోనే చేయాలి, ఆయిల్ వేస్తే బాగదు. ఫ్లేవర్ చాలా బాగుంటుంది దీనిలో. ఇప్పుడు ఇందులోనే కొన్ని గార్లిక్ వేసుకోవాలి. గార్లిక్ సన్నగా కట్ చేసుకోవాలి. గార్లిక్ ఫ్లేవర్తో చాలా బాగుంటుందండి రెసిపీ. ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ 1 tablespoon మైదా పిండి వేసుకున్నాను. ఈ మైదా పిండి బటర్లో మంచిగా ఫ్రై అవ్వాలి. ఈ పిండి కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేయొద్దు, లైట్గా స్మెల్ పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి, అంతేనండి. ఇప్పుడు దీనిలో కొన్ని పాలు వేసుకోవాలి. పాలు యాడ్ చేస్తున్నాను. ఇక్కడ 1/2 liter అని పాలు యాడ్ చేసుకుంటున్నాను నేను. నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. నేను పాలు యాడ్ చేశాను. ఈ పాలు కొంచెం బాయిల్ అవ్వాలి. ఈ పాలు బాయిల్ అవుతూ ఉండగా మనం కార్న్ తీసుకున్నాం కదా, బాయిల్ చేసిన కార్న్, ఆ కార్న్ వేసుకుని ఈ కార్న్ కూడా పాలల్లో మంచిగా ఉడికించుకోవాలి. పాలు కొంచెం చిక్కబడే వరకు ఉడికించుకోవాలి. మైదా పిండి వేసాం కదా, మైదా పిండి వేస్తే పాలు చిక్కబడుతుంది. మీరు మైదా అన్న వేసుకోవచ్చు, కార్న్ఫ్లోర్ అన్న వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో మీకు టేస్ట్ తగ్గట్టు చిల్లీ ఫ్లేక్స్ ఇంకా ఆరిగానో వేసుకోవాలి. చిల్లీ ఫ్లేక్స్ ఇంకా ఆరిగానో ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది మొత్తం చిక్కగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. కార్న్లో కూడా పాల ఫ్లేవర్ రావాలి, అంతవరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడుతూ చిక్కబడిపోతుంది, తొందరగానే చిక్కబడుతుందండి. ఇప్పుడు ఇందులోనే కొంచెం సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ చాలా తక్కువ వేసుకోవాలండి, ఎందుకంటే దీనిలో మనం చీజ్ కూడా వేస్తాము. చీజ్లో కూడా సాల్ట్ ఉంటుంది కదా, చాలా తక్కువ వేసుకోవాలి సాల్ట్. మొత్తం కలిసేలా కలుపుకొని కార్న్, చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో మంచిగా ఫ్లేవర్ మొత్తం దానిలోకి రావాలి. ఇప్పుడు చిక్కబడుతుందండి పాలు చిక్కబడినాక ఇప్పుడు మనం చీజ్ స్లైస్ వేసుకోవాలి. ఇక్కడ నేను చీజ్ స్లైస్ వేసానండి. మీరు కావాలంటే మొజరెల్లా చీజ్ కూడా వేసుకోవచ్చు. చీజ్ వేస్తే స్ట్రెచ్గా వస్తుంది, అందుకని నేను చీజ్ స్లైసే వేసాను. చీజ్ స్లైసే వేసుకోండి. చీజ్ ఇష్టమైన వాళ్ళకి ఈ రెసిపీ చాలా ఇష్టపడతారు. ఇలాంటి రెసిపీస్ మనం రెస్టారెంట్లోనే తింటాం కదా, ఇంట్లోనే ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. చీజ్ కూడా ఈ పాలలో మెల్ట్ అయిపోవాలి. చిక్కబడే వరకు ఉంచొద్దండి, కొంచెం లైట్గా లిక్విడ్గా ఉంటేనే బాగుంటుంది. ఎందుకంటే ఇది చల్లగా అయినాక ఇంకా చిక్కబడుతుంది. ఇప్పుడు ఈ చీజ్ మెల్ట్ అయ్యే వరకు బాయిల్ చేసుకుని సర్వ్ చేసుకుంటామే, అంతేనండి. చీజ్ మీకు ఇష్టమేనా? నాకైతే చీజ్ చాలా ఇష్టం. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేలోపు ఇది ప్రిపేర్ చేసి పెట్టండి పిల్లలకి. కార్న్లో చాలా ఫైబర్ ఉంటుందండి, అలాగే చీజ్లో కూడా చాలా ప్రోటీన్ ఉంటుంది. అప్పుడప్పుడు ఇలాంటి రెసిపీస్ కూడా చేసుకోవాలి. చూస్తున్నారు కదా, చీజ్ మెల్ట్ అయిపోయింది, ఇంకా చిక్కబడిపోయింది. ఎక్కువ చిక్కబడిపోయేదాకా ఉంచొద్దండి, ఎందుకంటే ఇది చల్లగైనాక ఇంకా చిక్కబడుతుంది. అయిపోయిందండి మన చీజ్ కార్న్. చీజీగా ఫ్లేవర్ఫుల్గా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, పిల్లలు కూడా పెట్టండి. మరి నచ్చిందా మీకు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. ఇలాంటి రెసిపీస్కి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవినింగ్ టైంలో ఇలా చీజీ రెసిపీస్ పెట్టండి, పిల్లలకి చాలా హెల్తీగా ఉంటారు. ఇలాంటి ఈజీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్స్ కూడా చేయండి. మీకు ఇంకా ఏ రెసిపీస్ కావాలో అది కూడా కామెంట్ చేయండి, నేను చేసి చూపిస్తాను. చాలా ఈజీ మెథడ్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అది చూపిస్తాను నేను.
ఇలాంటి ఈజీ రెసిపీస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి. ఇంకా ఒక కొత్త రెసిపీస్తో కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. డూ ఫాలో మై recipes. Thank you for watching once again. Please subscribe.